ఒక సంస్థ చైర్మన్, మీరు అడిగిన దానికి సమాధానం చెప్పండి. సంస్థ చైర్మన్ ఇప్పుడు పేపర్లు, మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియాలో లేడీ ఏదో రాస్తున్నారు కదా, ఆమెను తీసుకొచ్చి పెరోల్కి లెటర్ ఇవ్వమన్నాడు. ఆమె రావటం నాకు శాలువా కప్పింది. ఎవరమ్మా నువ్వు అని అంటే ఆయన చెప్పాడు, తీసుకొచ్చిన ఆ సంస్థ చైర్మన్ చెప్పాడు, ఈమె పలానా. ఆమె చెప్పేది వినండి అంటే ఆమెను అడిగితే మా ఆయన జైల్లో ఉన్నాడు, పెరోల్కి లెటర్ ఇవ్వమని అడిగింది. అమ్మా, నా కాన్స్టిట్యున్సీ కాకుండా నేను ఇవ్వకూడదని నేను ఫోన్లో మాట్లాడతానని తప్పించా. 3 సార్లు 4 సార్లు ఇచ్చినా నేను పెరోల్కి లెటర్ ఇవ్వలే. ఆమె ఏదో ఒకటి కప్పింది. అది ఈరోజు సాక్షి పత్రికలు వేసి ఆమె ఎవరో నాకు తెలీదు. నాకు తెలిసిన ఒక సంస్థ చైర్మన్ ఆమె తీసుకొచ్చాడు. రావటం స్పీడ్గా నాకు వేసేసింది. ఆమె ఫోటో దించేసుకుంది ఆమె అసిస్టెంట్ చేత. అది ఈరోజు నా ఫోటో నేను సాక్షిలో చూసుకోవాల్సి వచ్చింది. మామూలు సాక్షి వాళ్ళు మా మొఖాలు వేయరు కదా, ఇటువంటిప్పుడు వేస్తారు. సాక్షి మెయిన్ పేపర్లో నా ఫేస్ చూపించాడు. థ్యాంక్స్ టు సాక్షి. అందుకని పెరోల్కి ఆ జైల్లో ఉండే శ్రీకాంత్ అనుకుంటా, ఆయనకి ఇవ్వమని అడిగితే నాకు తెలియని వ్యక్తులకి నేను ఇవ్వను అని చెప్పాను. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత జైలు సూపరింటెండెంట్కి ఫోన్ చేశాను. సార్, వెరీ బ్యాడ్ బ్యాక్గ్రౌండ్ అతనికి, మీరు చెప్పే క్యాండిడేట్కి జైల్లో ఉన్నాడు, ఈ శిక్షలు అనుభవిస్తున్నాడు, ఒక మర్డర్ కేసులో శిక్ష అనుభవిస్తున్నాడు అని చెప్పిన తర్వాత ఆ 2వ, 3వసారి ఆమె వచ్చినా నేను సింపుల్గా రిజెక్ట్ చేశాను. నేను ఇవ్వకూడదు బయట నియోజకవర్గం వాళ్ళకి, నా నియోజకవర్గం కానప్పుడు అని చెప్పి తప్పించాను. అది ఈరోజు ఆయన సాక్షి మెయిన్ పేపర్లో నాకు ఎవరైనా శాలువా కప్పితే, ఒక పుష్పగుచ్చం ఇచ్చితే, ఒక సెల్ఫీ తీసుకుంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కడ పోయినా ఎవరో ఒకరు తీసుకుంటారు. వాళ్ళు ఎవరనేది మనకు తెలియదు కదా. అది సంగతి. మీరు అడిగిన దానికి క్లారిఫికేషన్ ఇస్తున్నాను. ఆమె ఎవరో నాకు తెలియదు. ఆ లోపల ఆయన అంత మంచివాడు కాదని చెప్పి జైలు సూపరింటెండెంట్ చెప్పాడు. నేను పెరోల్కి లెటర్ ఇవ్వాలి.